రాష్ట్రంలోనే అతిపెద్ద మండలమైనటువంటి ఆదోని మండలాన్ని 4గా విభజించాలని నేను ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే అసెంబ్లీలో మాట్లాడినాను. గత సంవత్సరం రోజులుగా నేను ఎన్నో సమావేశాల్లో ఎంతో మంది అధికారులని, మంత్రుల్ని కలిసినప్పుడు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు చైతన్యవంతులైనారు. పెద్ద ఉద్యమమే నడిచింది. ఈ రోజు 4 చేయలేకపోయినా సరే కూటమి ప్రభుత్వం 2 మండలాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నేను మంత్రులకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కానీ ఆదోని మండలాన్ని 4గా చేయాలని, పెదహరివాణం, పెదతుమ్మలంతో పాటుగా మరో 2 మండలాలు చేస్తే తప్ప ఆదోని మండలం పెద్దగా అభివృద్ధి చెందదు అనేటువంటి నా ఆలోచన విధానానికి నేను ఈ రోజు కూడా కట్టుబడే ఉన్నాను. మనకు బాధ అనిపించేది ఏంటంటే, మొన్న ఆ పెదహరివాణం మండలాన్ని ప్రకటించిన తర్వాత కూడా దాని పేరు మార్చి మళ్ళీ ఆదోని 2గా మార్చడం అన్నది నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. పెదహరివాణం ప్రజల ఆలోచన విధానాన్ని, వాళ్ళ సెంటిమెంట్ ని మనం అర్థం చేసుకుని తీరాల్సిన అవసరం. అదే విధంగా అతిపెద్ద గ్రామమైనటువంటి పెదతుమ్మలాన్ని కూడా తప్పనిసరిగా మండలంగా చేయాలనేటువంటి మాటకి, అటువంటి ఆలోచన నేను కట్టుబడి ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా నా గత 30-40 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా ఎవరు ఆలోచన చేయనటువంటి మండల విభజన అనేటువంటి ఆలోచనను నేను ప్రజలకు ఇచ్చాను. ప్రజలు చైతన్యవంతులైనారు. ఆదోని ప్రజలు అర్థం చేసుకున్నారు దాని అవసరాన్ని. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీంట్లో భాగస్వాములైనందుకు ఆదోని ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. కానీ ఇంతటితో ఆగేది కాదు. 2 మండలాలు అయితే అయినాయి, కానీ ఇంకొక 2 మండలాలు సాధించుకునేదాకా మనం పోరాటాన్ని కొనసాగించాల్సిందే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆదోని జిల్లా ఉద్యమం ఉంటే తప్ప, ఆదోని జిల్లాని సాధించుకుంటే తప్ప మనకు 5 నియోజకవర్గాలకు కూడా భవిష్యత్తు ఉండే అవకాశం లేదు. కాబట్టి దీన్ని కొనసాగించాలని చైతన్యవంతులైనటువంటి ఆదోని ప్రజలకు మరింతగా ఈ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎల్లప్పుడూ ఆదోని ప్రజలతోనే ఉంటాను, మీ ఆలోచనలతోనే ఉంటాను.